2024వ ఏడాదిలో ఈ సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తే సూర్యగ్రహణం, చంద్రుడికి సూర్యునికి మధ్య భూమి ప్రయాణిస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణాలకి హిందువులు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ సమయంలో శుభ కార్యక్రమాలు తలపెట్టరు. గర్భిణీలు కూడా పలు జాగ్రత్తలు పాటిస్తారు. 2024లో సూర్యచంద్ర గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి, వాటి యొక్క ప్రాముఖ్యత అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024లో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి 9:12 ప్రారంభమై అర్ధరాత్రి 1:25 ముగుస్తుంది. గ్రహణానికి 12 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. భారత్లో కనిపించదు. మనకు సూతకాలం కూడా చెల్లదు. పశ్చిమాసియా, నైరుతి, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ ధృవాలలో తొలి సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి 9:13 సూర్యగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది. ఇది కూడా భారత్లో కనిపించదు. సూతకాలం కూడా చెల్లదు. అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతంలో కనిపిస్తుంది. 2024లో భారత్లో 2 సూర్యగ్రహణాలు కూడా కనిపించవు. 2024లో కొత్త ఏడాదిలో పెనుంబ్రా చంద్రగ్రహణం మార్చి 25న వస్తుంది. అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్లో కనిపించకపోవడం వలన సూతకాలం చెల్లదు. అదేవిధంగా రెండో చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ 18, 2024లో చివరి చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. ఇది కూడా భారత్లో కనిపించదు. సూతకాలం పాటించాల్సిన అవసరం కూడా లేదు. 2 సూర్య చంద్రగ్రహణాలు భారత్పై ప్రభావం చూపలేవు. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.